పొద్దుగాలో పని పైటీలో పని ఇరాం లేకుండా మునుం పెట్టి తిరుగుడే తిరుగుడు మీటింగ్లు పెట్టి పొట్టు పొట్టు ముచ్చట్లు చెప్పుడు షేయ్ పార్టీ ఎలుకలయ్యి 2 ఏళ్లు అయినందుకు ప్రజాపాలన విజయోత్సవాల పేరుతోని రాష్ట్రం అంతా తిరుగుతుండు సీఎం రేవంత్ రెడ్డి సారు. పోయిన కాడల్లా మీటింగ్లు పెట్టి ఈ 2 ఏళ్లల్లా ఏమేం చేసిర్రో పబ్లిక్ కు పూసగుచ్చుతుండు. అట్లియాల నల్గొండ జిల్లాకు పోయిండు. ఇక ఆడే ముచ్చట్లు చెప్పిండో అస్కర దంపర్. రైట్. నల్గొండ జిల్లా దేవరకొండలో నడిచింది ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సార్ టూరు. ప్రజాపాలన విజయోత్సవాలను పబ్లిక్ కెలక చెప్పేందుకు దేవరకొండకు వచ్చిండు అన్నట్టు సీఎం సారు. ఏం తక్కువ 700 కోట్ల రూపాయల ఇలువగల్ల పనులు సాల్వ్ చేసేందుకు శంకుబండలకు పరదాలు గుంజిండు. రోడ్లు, కాలేజీలు, బళ్ళు, మోరీలు ఇట్ట బొచ్చడు పనులు చేస్తారు కా పైకం పెట్టి. గిట్ల పరదాలు గుంజేటి కార్యం ఒడవంగానే ఆడికెంచి సీదా మీటింగ్ కాడికి వచ్చి పాత సర్కారులకు సూటి పెట్టిండు. నిన్న ఆయన మంచి రోజులు వస్తాయంటున్నాడు. మంచి రోజులు నగదు నాయన, నీకు అవకాశం వస్తే ముంచే రోజులు వస్తాయి. నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు, నీ బిడ్డ కలిసి 4 దిక్కుల తెలంగాణ రాష్ట్రాన్ని పీక్క తిన్నారు, దోసుక తిన్నారు. ఇంకా కూడా మీ ఆకలి తీరలేదా? 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని మీరు 4 కలిసి పీక్క తిని ఈరోజు తెలంగాణను అప్పుల పాలు చేసి 8 లక్షల కోట్ల రూపాయల అప్పుల పాలు చేసినా ఇంకా మీ ఆశ సావలేదు, మీ ఆకలి తీరలేదంటే ఇక దేవుడు ఒక్కడే నిన్ను శిక్షించటోడు. ఆడోళ్లకు పిరి బస్సు, 2 లక్షల రుణమాఫీ, కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ చీరలు. గిట్ల తెలంగాణలో షేయ్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ 2 ఏళ్లలో పబ్లిక్ కొరకు ఏమేం చేసిండో చెప్పుకొచ్చిండు కుల్లం కుల్లా. చంద్రశేఖర్ రావు గారు, నువ్వు ఏ ఊర్లో డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చినావో గా ఊర్లో నువ్వు ఓట్లాడుకో. ఏ ఊర్లో అయితే 2004 నుంచి 14 వరకు మేము ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినామో మేము ఆ ఊర్లో ఓట్లు అడుగుతాం. నీకు డిపాజిట్ వస్తే నువ్వు విధించిన శిక్షకు మేము సిద్ధమవుతామని ఉలికలే పలకలే. కానీ దేవరకొండ ప్రజలు నిజాన్ని గుర్తించిండ్రు. బాలు నాయకులు 45,000 ఓట్ల మెజార్టీతోని ఇవాళ గెలిపించారు. పోయిన పాత సర్కారు అధికారంలో ఉన్న 10 ఏళ్లు 50 కిలోమీటర్లు తవ్విన టన్నెల్ పనులు అయిపోయేడుతుండే తవ్వకుండా పడాకేసిరు. మేము వచ్చినాకనే టన్నెల్ పనులు సాల్వ్ చేసినాం. నడిమిట్లో చిన్న తిప్పలో ఆగింది. జరంతా ఆలస్యమైన టన్నెల్ పనులన్నీ ఓడిపిస్తాం అనుకొచ్చిండు సీఎం సారు. నోటుకు ఓటు అమ్ముకోవద్దు, మంచోళ్లకు ఓటేయాలి, ఊళ్ళో సర్పంచులను మంచోళ్ళని ఎన్నుకోవాలి, పల్లెల్ని ఎలుగులు చేసుకోవాలని పబ్లిక్ ను కోరిండు. ఆఖరికి మరి చూడాలే పబ్లిక్ ఎవరికి ఎక్కువ ఓట్లేస్తారనేదిగా.